హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైం వీడియోలో అయితే పెళ్లి కూతురివి అలాగే కిడ్స్వి లెహంగా బ్లౌజెస్ ఉన్నాయని చెప్పాను కదండి. సో అవన్నీ కూడా ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ రావడానికి అయితే కొంచెం టైం ఇచ్చారు, అందుకనైతే మీకు ఈ లోపల వీడియో తీసి షేర్ చేసేస్తున్నాను. అయితే ఫస్ట్ అయితే ఏంటండి, మన దగ్గర చాలా రీజనబుల్ గా కాస్ట్లు ఉంటాయండి. ఎవరికన్నా సరే మన బ్లౌజెస్ లో ఏదన్నా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నెంబర్ కి షేర్ చేస్తే కనుక మీకు క్లియర్ గా నేను డీటెయిల్స్ అన్నది ఇచ్చేస్తానండి. ఇప్పుడు నేను కాస్ట్లు అయితే చెప్పట్లేదు, కాస్ట్లు చెప్పట్లేదని కూడా మెసేజ్ చేస్తున్నారు. కాస్ట్లు అయితే చెప్పట్లేదండి, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంది కాస్ట్ అన్నది. అందుకనేసి మన దగ్గర అయితే చాలా రీజనబుల్ గా ఉంటది ప్రైస్. అలాగే మన మిషన్ మీద అయితే కంప్లీట్ గా మనం జరీ కూడా వాడుకోవచ్చండి. మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే వస్తది. మీకు ఏ డిజైన్ అయినా సరే గానీ మన మిషన్ మీద అయితే అవుతది అనమాట. కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్స్ కూడా మనకి మన ఛానల్లో చూడండి, చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మీకు కొన్ని బ్లౌజెస్ చూపిస్తాను. ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకుని మన నెంబర్ అన్నది స్క్రీన్ మీద ఉంటదండి, వాట్సాప్ నెంబరు. ఆ వాట్సాప్ లో షేర్ చేస్తే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను సారీ చూపిస్తానండి. ఫస్ట్ నేను శారీని బేస్ చేసుకుని డిజైన్ అన్నది సెలెక్ట్ చేస్తానండి కస్టమర్ కి. అంటే నేను సెలెక్ట్ చేసిన కస్టమర్ అయితే కాదని అనరు, అదే చేసేయమని చెప్తారు. ఫస్ట్ అయితే ఈ శారీ అయితే వైలెట్ కలర్ అండి, వైలెట్ కలర్ వచ్చింది. మొత్తం గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఇలాగా లైన్స్ అయితే వచ్చాయండి. ఈ లైన్స్ అలాగే మనకి ఇక్కడ బార్డర్ లో ఫ్లవర్ ఒకటి వచ్చింది చూసారా, ఈ ఫ్లవర్ ని బేస్ చేసుకున్నాను అన్నది మనం డిజైన్ అయితే కస్టమర్ కి సజెస్ట్ చేసామండి. అదే డిజైన్ చేసేయమని చెప్పారనమాట. సో ఆ డిజైన్ ఎలా ఉన్నది అనేది చెప్తానండి. శారీలో మొత్తం అంతా కూడా బిగ్ బార్డర్ వచ్చిందండి. మనం ఏ బ్లౌజ్ కి కూడా బిగ్ బార్డర్ వాడలేదు, కంప్లీట్ గా స్మాల్ బార్డర్ అన్నదే వాడామండి. అంటే బిగ్ బార్డర్ మీద వర్క్ చేసినా గానీ అది నీట్ గా కనిపించదు అనమాట. ఎంత వర్క్ చేసినా అసలు నీట్ గా కనిపించదు, అందుకనైతే చిన్న బార్డర్ మీదే వర్క్ చేసాం అనమాట. ఫస్ట్ అయితే బ్యాక్ అండి, బ్యాక్ అయితే ఇలా మనం రౌండ్ నెక్ ఇచ్చేసాము. శారీలో ఫ్లవర్ అన్నాను చూసారా, ఇదిగోండి శారీలో ఏదైతే ఫ్లవర్ వచ్చిందో అదే ఫ్లవర్ మనం ఇక్కడ యూజ్ చేసామన్నమాట. హ్యాండ్స్ కి వచ్చి లైన్, శారీ మొత్తం లైన్స్ వచ్చింది కాబట్టి మనం బ్లౌజ్ లో కూడా ఇలా లైన్స్ అన్నది వాడామండి. అంటే స్ట్రైట్ లైన్స్ వాడాము. ఈ లైన్స్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మనకి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ మొత్తం కూడా. బ్యాక్ ఏదైతే అవుట్ లైన్ ఇచ్చామో ఫ్రంట్ కూడా సేమ్ అండి. మనం ఇది ఏది కూడా మనం థ్రెడ్ తోటే చేయమండి, ఓన్లీ జరీ కూడా వాడతాము. మీరు చూసుంటే మొత్తం బ్లౌజ్ లో ఎక్కువ జరీయే కనబడుతుంది థ్రెడ్ కంటేని. అంటే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందండి, జరీ అయితే ఒకలాగా థ్రెడ్ అయితే ఒకలాగా అన్నట్టు. కానీ నేను అన్నిటికీ ఒకే కాస్ట్ తీసుకుంటాను. ఫస్ట్ వన్ సారీ అయితే ఇదండి. మీకు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే గనక ఇలా తీసేసుకోండి. ఇలా తీసుకుంటే గనక మీకు నేను డీటెయిల్స్ అన్నది షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ సారీ ఇదండి. సెకండ్ సారీ కూడా చూపిస్తాను. ఇదండి సారీ వచ్చి ఇదన్నమాట. దీనికి కూడా మనం సారీస్ ఇప్పుడు అన్ని కూడా బిగ్ బార్డర్ ట్రెండింగ్ లో ఉంది కదండి. సారీస్ మొత్తం అంతా కూడా పెద్ద బార్డర్ ఇచ్చేస్తున్నాడు, అందుకని చిన్న బార్డర్ ఒకటి ఇలాగా పెద్ద బార్డర్ ఒకటి వచ్చింది. మనం చిన్న బార్డర్ మీదే వర్క్ అయితే చేసామన్నమాట. సారీ అయితే ఇలాగనమాట అండి. మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్ వచ్చింది, వైలెట్ కలర్ అక్కడక్కడ వచ్చింది కదా. బ్లౌజ్ కూడా మనకి వైలెట్ లోనే ఇచ్చారనమాట అండి. ఈ సారీలోని మీకు చూసినట్టయితే ఇక్కడ ఫ్లవర్ ఒకటి ఉంది మధ్యలో సెంటర్ లో, జూమ్ చేసి చూస్తే బాగా కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ ని బేస్ చేసుకుని అన్నది మనం వర్క్ అయితే చేసామన్నమాట. ఈ వర్క్ ఎలా ఉన్నది అన్నది కూడా మీరు నాకు చిన్న కామెంట్ అయితే చేయండి, మన ఛానల్ ని లైక్ చేయండి. ఇది నెక్ అయితే ఇలా ఇచ్చామండి, 3 పాయింట్ షేప్ లో వస్తుంది నెక్ అయితే. ఫ్రంట్ కూడా మనకి బ్యాక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ కూడా అదే షేప్ రన్ అవుతూ ఉంటది అనమాట. ఈ ఈ ఈ బ్లౌజ్ అయితే మనం నెట్ లో కూడా చేయొచ్చండి, నెట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మీకు చూపించాను కదా సారీలో ఫ్లవర్ అనేసి, ఇదిగోండి ఇది సారీలో ఫ్లవర్స్ అన్నమాట. మొత్తం అంతా సారీకి ఎలా అయితే ఉందో బ్లౌజ్ కూడా సేమ్ సారీలోంచి వచ్చినట్టే ఉందన్నమాట. మీకు ఇది ఉంది కదండి, ఈ బంచ్ ఉంది కదా, ఈ బంచ్ లో మనం నెట్ కూడా వాడుకుని వర్క్ అయితే చేసుకోవచ్చు. వాడే వాళ్ళు అయితే మీకు ఎలా కావాలంటే మేము అలాగే చేస్తామండి. ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఫ్రంట్ అయితే ఇలా వచ్చిందండి. ఫ్రంట్ నెక్ కూడా ఇలాగా మనకి షేప్ ఇలా కట్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటది, ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉన్నదంటే అండి చాలా బాగుంటది అనమాట మన బ్లౌజ్ కి.
ఇదండి. తర్వాత కిడ్స్‌వి చూపిస్తానన్నాను కదండీ! కిడ్స్‌వి అయితే ఇవండి. ఈళ్ళైతే ఒక సారీ అయితే తీసుకున్నారండి ఇద్దరు కిడ్స్‌కిని. సారీ తీసుకొని సారీ మొత్తం కూడా కిడ్స్ ఇద్దరికీ కూడా లెహెంగాస్ అయితే స్టిచ్చింగ్ చేశాను. సారీలో వచ్చిన బ్లౌజ్ ఉంటది కదండీ! అది చిన్న పాపకైతే బ్లౌజ్ అయిపోయింది. పెద్ద పాపకైతే నేను నార్మల్‌గా పట్టు క్లాత్ తీసుకొని వర్క్ అయితే చేశానండి. ఇది చిన్న పాపదండి. లెహెంగా అన్నమాట. మనం ఇలాగా మొత్తం ఏదైతే క్లాత్ మిగిలిందో అదంతా కూడా ఇలా ఫిల్ చేసేసామనమాట అండి. ఏది కట్ చేయలేదు. మనం చిన్నయి ఇలాగ అయితే హ్యాంగింగ్స్ అన్నది ఇలాగ ఇచ్చేసామండి. అంటే హెవీగా ఇస్తే చిన్న పిల్లలు కదా! సో, హ్యాండిల్ చేయగలరో లేదో అనేసి నేను అయితే చిన్నగా ఇచ్చేసాను. ఇదంటే అండి మనం క్లిప్ పెడతామండి యాక్చువల్‌గా పెద్దవాళ్ళు ఎవరికైనా సరే గాని. కానీ క్లిప్ వద్దని కస్టమరే చెప్పారు. అందుకనేసి ఇలా చిన్నగా థ్రెడ్ అయితే ఇచ్చేసామండి. ఆ! ఇది చిన్న పాపదనమాట. దీనికి మనం బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేసామన్నది చూపిస్తాను. బ్లౌజ్ అయితే ఇలాగండి. కింద చిన్న ఫ్రిల్స్ వస్తున్నాయి కదా! చిన్న పాపలకి. సో, ఇలాగైతే చిన్న ఫ్రిల్స్ పెట్టేసి ఇలాగా చిన్నది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేసామండి ఫ్రంట్ పార్ట్‌కైతే. ఫ్రంట్ నెక్ అయితే చిన్న కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేసాము. అలానే 2 ఇయర్స్ వరకు దీన్ని వాడొచ్చండి. మనం లోపలికైతే ఫోల్డ్ చేసేస్తాము. ఎక్స్‌ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కటింగ్ అయితే చేయను. ఇదొచ్చండి బ్లౌజ్ అదే పళ్ళు పార్ట్ ఉంటది కదండీ! ఈ పళ్ళు పార్ట్ అన్నది హ్యాండ్స్‌కైతే ఇలా బుట్ట పెట్టాము. ఇప్పుడు ఈ బుట్ట అన్నది ట్రెండింగ్‌లో ఉంది కదండీ! సో, బుట్ట ఇలా పెట్టేసి బటన్ అయితే ఇలా ఇచ్చామనమాట. చిన్న పిల్లలు కదండీ! యేసుకుంటే చాలా ముద్దుగా ఉంటది. అలాగే దీనికి హిప్ బెల్ట్ కూడా రెడీ చేసామనమాట అండి. హిప్ బెల్ట్ అయితే ఇదండి. అంటే స్మాల్ బార్డర్ ఒకటుంది. అలాగే పెద్ద బార్డర్ ఒకటుంది కదా! ఇందులోని అటు ఇటు కూడా కలిపి డిజైన్ బార్డర్ అనమాట ఇది. ఇందులో మనం థ్రెడ్ తోటి హైలైట్ చేసుకుంటే చాలా బావుంటది ఈ బార్డరు. అలాగే ఇలాగ ఇది ప్లెయిన్ అనమాట. మనం ఎలా కావాలన్నా వాడుకోవచ్చనమాట అండి. ఒకేళ డిజైన్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ప్లెయిన్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. నాకు చిన్న పిల్లలకి డిజైన్ చేయాలంటే చాలా అంటే చాలా ఇష్టమండి. అందుకనేసి ఇద్దరు కిడ్స్‌కైతే ఇలా హిప్ బెల్ట్ అయితే రెడీ చేశాను. ఇది చిన్న పాపదండి. మీకు పెద్ద పాపది కూడా చూపిస్తాను. పెద్ద పాపది కూడా సేమ్ అండి. కాకపోతే నెక్ మాత్రమే డిఫరెంట్‌గా వస్తది. ఇక్కడ మనకక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కదా! ఇక్కడ మనకి పికాక్స్ అన్నదొస్తాయి నెక్ దగ్గర. చిన్న పాపకైతే ఓన్లీ ఫ్లవర్స్ వచ్చాయి. పెద్ద పాపకైతే ఇలా పికాక్స్ వస్తాయి. ఇంకా సేమ్ అండి. ఇంకా బుట్ట కూడా ఇలాగే సేమ్ పెట్టాము. పళ్ళు ఏదైతే మిగిలిందో ఆ పళ్ళు పార్ట్ కట్ చేసేసి ఇలా చిన్నగా బుట్ట పెట్టమన్నారు కస్టమర్. అందుకనేసి ఇలా బుట్ట అయితే పెట్టామనమాట. ఈ పాపకి కూడా హిప్ బెల్ట్ అన్నది రెడీ చేసామండి. ఇది ఇది ఈ పాపకి కూడా హిప్ బెల్ట్ అని రెడీ చేసామనమాట. 2 బెల్ట్‌లు అంటే 2 సెట్‌లు కదా! ఇలాగా. ఇలా 2 బెల్ట్‌లనమాట అండి. మనం 2 ఇన్ 1 పవర్ పుస్తకం ఎలాగన్నా వాడుకోవచ్చు. ఈ బెల్ట్‌లు పెడితే చాలా ముద్దుగా ఉంటారు పిల్లలు కూడా. అలానే లెహెంగా అండి. లెహెంగా కూడా కొంచెం పెద్ద పాప కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ ఈ అమ్మాయికి తీసుకున్నాం. కొంచెం తక్కువ క్లాత్ అయితే ఈ అమ్మాయికి తీసుకున్నాం అనమాట. చిన్న పాప కొంచెం గేర్ తక్కువున్నా పర్లేదనేసి అమ్మాయికి తక్కువ తీసుకున్నాం. మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలాగ ఫిల్ట్ అయితే ఏసేసామండి. లోపలైతే కాటన్ లైనింగ్ ఎయలేదు. క్రేప్ లైనింగ్ అయితే వాడామనమాట లోపల. మన ఫినిషింగ్ వైజ్ చూసుకుంటే చాలా అంటే చాలా బావుంటదండి. కిడ్స్ వేర్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్‌గా స్టిచ్చింగ్ అయితే చేయాలనిపిస్తూ ఉంటది. అంటే పెద్దవాళ్ళు ఏసుకోలేము కదండీ! అందుకనేసి వాళ్ళకైతే డిఫరెంట్‌గా చేస్తూ ఉంటాను. ఇవి ఇద్దరు కిడ్స్‌వినండి. ఇప్పుడైతే పెళ్లికూతురు బ్లౌజ్ అయితే చూపిస్తానండి. సారీ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇది సారీ అండి. పెళ్లికూతురిదనమాట. ప్రతానం సారీ అని చెప్పారండి కస్టమర్ అయితే. అయితే ఇది టిష్యూ అండి. ఫుల్‌గా టిష్యూ షైనింగ్ వచ్చేసిందనమాట. బార్డర్ అయితే ఆ సారీస్ మీద దీని బార్డర్ అయితే డబుల్ ఉందనమాట అండి. చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు. ఒకటైతే పెద్ద బార్డర్ ఇచ్చారు. ఒకటేమో చిన్న బార్డరే ఇచ్చారనమాట. అయితే దీని బ్లౌజ్ కూడా టిష్యూలోగానే వచ్చిందండి. ప్లెయిన్‌లో అయితే రాలేదు. టిష్యూ అయితే మనం డిజైన్ ఎలా చేసామంటే ఈ సారీలో ఉన్న సేమ్ కలర్ థ్రెడ్ తోటి చేసామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇలాగా కట్ వర్క్ లాగా, ఇలాగా కట్ వర్క్ షేప్‌లో సేమ్ అలాగే వచ్చేలాగా అయితే మనం డిజైన్ అయితే సెలెక్ట్ చేసామనమాట.
బ్లౌజ్ అయితే ఇదండి. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. నేను చేసిన బ్లౌజెస్ అన్నట్లో కూడా నాకు ఇది బాగా నచ్చింది. చూసారా? బ్యాక్ అంతా కూడా కట్ వర్క్. అలాగే హ్యాండ్స్ కూడా ఇలాగే కట్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్‌కొచ్చి ఇలాగా లైన్స్ వచ్చి మనకిక్కడ 3 కుట్టు వచ్చిందనమాట అండి. ఈ 3 కుట్టులో మనం అయితే జర్కన్స్ పెట్టాము. ఈ జర్కన్స్ పెట్టడం వల్ల బ్లౌజ్ అన్నది చాలా అంటే చాలా హైలైట్ అయిందండి. నైట్ మ్యారేజ్‌కి కదా చాలా బావుంటది. అలాగే హ్యాండ్ హ్యాంగింగ్స్ ఏయమన్నారు. కాకపోతే ఈ కలర్ అన్నది మనకి దొరకలేదండి. అందుకనేసి చిన్నగా ఇలాగైతే స్టిచ్చింగ్ చేశాను. కస్టమర్‌ని అడిగే చేశాననమాట అండి. బ్లౌజ్ అయితే ఇలాగనమాట. చాలా బాగున్నాయండి బ్లౌజెస్ అన్నీ కూడా. మీకు ఏమన్నా ఈ బ్లౌజెస్‌లో నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసుకొని లైక్ చేయండి. మీకేమన్నా నచ్చితే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానెల్‌లో టైలరింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. అవి కూడా ఒకసారి వాచ్ చేయండి. మన